హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ టమాటా రసం చేస్తున్నానండి, మిరియాలు వేసి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి టమాటా ముక్కలు, కొంచెం కరివేపాకు, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసి ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. గిన్నెలోకి ఆయిల్ వేసి పోపు దినుసులు, అలాగే కరివేపాకు, ఆనియన్స్ వేసి ఆనియన్ మంచిగా ఫ్రై అయినాక ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని కాసేపు ఫ్రై చేసి ఉడికించుకోవాలండి. ఇప్పుడు అందులోకే కొంచెం వాటర్ని కూడా వేసి రసం కాస్త మరుగుతున్నప్పుడు చింతపండును ముందుగా ఇలా నానబెట్టుకున్నాను, దానిని కూడా ఇలా రసం తీసి అందులో వేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని ఇంకాసేపు మరిగించుకొని తగినన్ని వాటర్ కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలండి. రసం ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, నేనైతే 1 ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. వీటిని కూడా వేసేసాను. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ రసం పౌడర్ కూడా వేస్తున్నాను. ఈ రసం అయితే మిరియాలతో అయినా చేసుకోవచ్చు, లేదా రసం పౌడర్ వేసి అయినా చేసుకోవచ్చండి. నేనైతే 2 వేస్తున్నాను టేస్ట్ కోసం. ఇలా వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని బాగా మరిగించుకోవాలండి. మంచి స్మెల్ వచ్చేంత వరకు మరిగించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా, టేస్టీగా. అందులో ఈ వింటర్ సీజన్లో మిరియాల రసం చాలా మంచిదండి. హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. గొంతు బొంగురు పోవడాన్ని, లేదా గొంతు గరగర అనడం, ఇవన్నీ కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా జలుబుతో బాధపడుతున్న వాళ్ళకి చాలా ఉపశమనం ఇస్తుందండి. ఇంకొక పక్క నేను రైస్ కూడా పెట్టేశాను, ఇది కూడా ఉడుకుతోందండి. చూస్తున్నారు కదా, రైస్ కూడా ఉడుకుతోంది. అలాగే నేను ఆల్రెడీ కాకరకాయ ఫ్రై చేసి పెట్టుకున్నానండి, ఇది కూడా ఒక పక్క పెట్టుకున్నాను. కాకరకాయ ఫ్రై చేశానండి, చాలా టేస్టీగా ఉంది. అన్నం అయితే పూర్తిగా ఉడికిపోయిందండి. చూస్తున్నారు కదా, రైస్ పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను. ఒక ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుంటున్నాను. రసం అలాగే అన్నంలోకి కాకరకాయ నంచుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. నాకైతే ఇలా తినడం చాలా ఇష్టం. ప్లేట్లోకి రైస్ వేసుకున్నాను, అలాగే కాకరకాయ ఫ్రై కూడా వేసుకుంటున్నాను. ఇందులోకి ఒక సైడు రసం వేసుకుంటున్నానండి. ఇలా ఒకసారి బాగా తిప్పుకొని అంటే కలుపుకొని రసం కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. రసం అండ్ కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా కుదిరాయి. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.